తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 9 పేజీలతో కూడిన లేఖను సంధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి కిషన్ రెడ్డి చేసింది ఏం లేదంటూ ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అనుమతులకు సంబంధించి ఆయన ఏమీ చేయలేదంటూ విమర్శించారు. అటు కిషన్ రెడ్డి హయాంలోనే ఇక చెన్నై బెంగళూరు మెట్రో విస్తరణ జరిగితే హైదరాబాద్ మెట్రో విస్తరణ సంబంధించి ఎందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేయలేదంటూ ముఖ్యమంత్రి మండిపడ్డ పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద కిషన్ రెడ్డి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమపై దాడి చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ రేవంత్ రెడ్డి 9 పేజీలతో కూడిన లేఖలో కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చెన్నై బెంగళూరు మెట్రో విస్తరణ తర్వాత హైదరాబాద్ విస్తరణపై ఎందుకు దృష్టి సారించలేదని, దానికి సంబంధించి ఎందుకు స్పందించలేదంటూ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. రైట్, మా కొలీగ్ విజయ్ అన్నారు. విజయ్, కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు. 9 పేజీలతో కూడిన లేఖలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? అయితే తెలంగాణలో పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పరస్పర విమర్శలు అయితే జోరైతే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా కూడా ఒక లేఖ అయితే రాశారు. తెలంగాణ ప్రాజెక్టుల పైన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ కూడా సుమారుగా 9 పేజీలతో కూడినటువంటి ఒక లేఖతో అయితే రేవంత్ రెడ్డి అయితే మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కిషన్ రెడ్డి బాధ్యత అని చెప్పేసి కూడా అన్నారు కేంద్రం నుంచి. అయితే రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు లేఖ రూపంలో సీఎం కౌంటర్ అయితే ఇచ్చారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి మీ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యత రహితం చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే మెట్రో ఫేజ్ 2, అలాగే ఆర్ఆర్ఆర్, మూసీ పునరుజ్జీవనం, ఇంకా రీజనల్ రింగ్ రైలు, ఇక డ్రై పోర్టు నుంచి ఏపీలోని బందర్ సీ పోర్టు వరకు కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతులు, అలాగే హైదరాబాద్ సివరేజ్, వరంగల్ అండర్ గ్రౌండ్ సివరేజ్ వంటి పలు ప్రాజెక్టుల కోసం ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను అలాగే ఇతర అధికారులను కలిసినా కూడా ఉపయోగం లేదు. మేము సిస్టమ్ ఫాలో అయ్యాం కానీ కేంద్రమే పక్కన పెట్టింది అంటూ కూడా సీఎం అయితే ఘాటు విమర్శలు అయితే చేశారు. కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే, అంటే కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించింది. కానీ హైదరాబాద్ మెట్రో పైన మాత్రం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా పురోగతి లేదు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక మూసీపై ఎందుకు విషం చిమ్ముతున్నారు అని చెప్పేసి కూడా సీఎం అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. సో హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం ఏడాది కాలంగా కూడా మేము కేంద్రం చుట్టూ, అంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అలాగే ప్రధానమంత్రితో పాటు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి మీకు కూడా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నామని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే తేదీలతో సహా లేఖలో సీఎం అయితే వివరాలను కూడా పేర్కొన్నారు. ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలిసామనేది కూడా. ఇక కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి మీరు కొనసాగుతా ఉన్నారు, ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులకు అనుమతులు, ఇక నిధులు మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము కోరాము. ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, మమ్మల్ని అడిగే హామీలు ఇచ్చారా అంటూ కూడా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలవడం, ఆయా శాఖలు అడిగినటువంటి వివరాలు అందజేయడం, ప్రధానమంత్రిని కలిసి అందజేయడంతో పాటు మిమ్మల్ని స్వయంగా కలిసి అన్ని వివరించిన తర్వాత కూడా మాపై ఇలా విమర్శలు చేయడం తీవ్ర అభ్యంతరకరం. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఉన్న మీరు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమిటో తెలియజేయండి అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆ లేఖలో. ఇంకా కేంద్ర మంత్రిగా ఉండి ఏ ఒక్కటి సాధించలేని మీరు ఒత్తిడితో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుజాడి చేయడం ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పేసి కూడా అన్నారు. ఇకలైనా మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 1,00,000 కోట్లకు పైగా ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై 9 పేజీలతో కూడిన లేఖ సంధించారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. చెన్నై బెంగళూరు మెట్రో విస్తరణపై దృష్టి పెట్టిన
కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఎందుకు స్పందించట్లేదన్నారు. రాష్ట్రానికి ప్రాజెక్టుల అనుమతులు నిధులు ఎక్కడని ప్రశ్నించిన రేవంత్, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేం లేదంటూ విమర్శించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఏమన్నారు ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేననే మాట అనడం జరిగింది. అది ఎవరు ముఖ్యమంత్రి అది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరు పరిలో వారు పనిచేయాల్సింది. అమెరికాలో దాక్కున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ దొంగల్ని తీసుకొచ్చే బాధ్యత మీదా కాదా అని స్పష్టం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశాన్ని కూడా మీరు ఆ అంశాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అంశాలని మీరు పరిపూర్ణంగా చేస్తూ తెలంగాణకి న్యాయం చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము. మీ అంశాన్ని పక్కన పెట్టి మీరు లోపాయకారి ఒప్పందంలో బాగా బీఆర్ఎస్ నాయకులకు మద్దతునివ్వడం ఇది ప్రజలకు తెలియదని మీరు అనుకుంటారు కిషన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తా ఉన్నాయి. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లోపాయకార ఒప్పందం బయటపడింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మీ ఒప్పందం బయటపడింది. సో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీది, మాది కాదు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న తపనతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నారు. మీకు చేతనైన సాయం చేయండి. చేయనప్పుడు ఈ రకమైన విమర్శలు చేయకండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.